నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీలో అనకాపల్లి జిల్లాలో టమాటా రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పి టమాటాలన్నీ కూడా రోడ్ల మీద పడబోసి వస్తున్నారని చెప్పి ఇప్పుడు వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. నిజంగా ప్రభుత్వమే ఇది ఆదుకోవాలని చెప్పి విమర్శించడం ఇది ఎంతవరకు వాస్తవం, కానీ గిట్టుబాటు ధర కూడా లేదని చెప్తున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి ఈ మంతపడ స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ రోజున అనకాపల్లి జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పి ఆ టమాటా రైతులు కూడా టమాటాలన్నీ కింద పడబోసి ఇలా మాకు గిట్టుబాటు ధర లేదని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. నిజంగా ఈ విమర్శలు ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఒకటి ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లిలోనే కాదు, టమాటా దిగుబడి ఎక్కువ ఉంది. ఎన్నడూ లేనంత దిగుబడి ఉంది. ఒకేసారి వచ్చింది. క్రాప్ కూడా ఒకేసారి వచ్చింది. అనకాపల్లి కన్నా కూడా ఎక్కువ ఎఫెక్టెడ్ మదనపల్లి మార్కెట్. మదనపల్లి ఆసియాలోనే పెద్ద మార్కెట్. కర్నూలు, పత్తికొండ ఈ ఏరియాల్లో కూడా టమాటా విపరీతంగా వరదలాగా వచ్చింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎవరికైనా ఏం చేయాలో తెలియని పరిస్థితి. అట్లా అంటే దిగుబడి ఎక్కువ వచ్చింది, ఒకేసారి వచ్చింది పంట అంతా కూడా. దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఇప్పుడు తెలిసింది, కానీ ఈ ప్రాబ్లం ఫిబ్రవరి నుంచే ఉంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచే టమాటా క్రాప్ రావటం మొదలుపెట్టింది. ఆగట్లేదు. రైతులు అంత భారీ ఎత్తున పంట పండింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, రైతు కష్టపడి పండిస్తాడు, అందులో డౌటే లేదు. దానికి ఉత్త కష్టమే కాకుండా డబ్బులు కూడా పెట్టుబడి పెట్టాలి. 40-50 వేలు పెడితే తప్ప పంట వేయలేడు, దాన్ని సాకలేడు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు గిట్టుబాటు ధర రాకపోతే ఎవరికైనా ఇబ్బంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి అంటే, టమాటా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం ఇండియాలో చాలా మార్కెట్లలో ఇదే పరిస్థితి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, క్రాప్ ఎక్కువ రావటం, అన్ని చోట్ల క్రాప్ ఎక్కువ వచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే, కోల్డ్ స్టోరేజీలు లేకపోవటం వల్ల టమాటా నిల్వ చేసుకోలేకపోతున్నారు అనేది. అది వైసీపీ వాళ్ళు చేయటమేం కాదు, చాలా మంది అడుగుతూ ఉంటారు. వైసీపీ వాళ్ళు చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఈ మాట చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, కోల్డ్ స్టోరేజీలు ఎన్ని కట్టాడు? ఒక్క చిన్న ప్రశ్నకి వాళ్ళు ఏదైనా సమాధానం చెప్తారేమో చూడాలి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ఈయన వెళ్తూ ఉంటే, ఈయన కడప దాటిన తర్వాత అనంతపూర్లో అనుకుంటా, అనంతపూర్లో ఏదో ప్లేస్లో రైతులు అడిగారు, టమాటా రైతులు, ఇదే టమాటా రైతులు ఆయన పాదయాత్ర చేసే టైప్. అప్పుడు అడిగితే, ఏం కావాలి, మీ సమస్యకి ఏంటి పరిష్కారం అన్నాడు. అంటే మాకు కోల్డ్ స్టోరేజీలు కావాలన్నా అని అడిగారు వాళ్ళు. అడిగితే, మీకు ఎందుకు అందరూ నాకు ఓటేయండి, నేను ముఖ్యమంత్రి కాగానే మీకు కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తానని చెప్పాడు. వాళ్ళందరూ నిజమేనని నమ్మి ఓట్లేశారు. గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోల్డ్ స్టోరేజీ ఎక్కడైనా, మొత్తం రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా ఒకటైనా కట్టించాడా? కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ పెంచగలిగాడా? మరి అప్పుడు పాదయాత్రలో నువ్వు చెప్పింది ఏంటి, ఆ తర్వాత నువ్వు చేసింది ఏంటి? ఈ క్వశ్చన్ అడిగాం అనుకో, ఇప్పుడు సమస్య వస్తే మీరు పాత విషయాలు చెప్తారేంటండి అంటారు. పైగా నన్ను తీసుకెళ్లి ఎల్లో మీడియా కింద అంటగట్టి మరీ చెప్తారు, మీరు జర్నలిస్ట్ అయ్యండి, మీరు ఎల్లో జర్నలిస్ట్ అండి, అందుకనే ఇట్లా మాట్లాడుతున్నారు అంటారు. లేదు, వాస్తవాలు ప్రజలకు తెలియాలి కదా. అంటే నేను అనేది ఏంటి అంటే, నువ్వు ఆ పని చేస్తే, నువ్వు కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తే, వేరే వాళ్ళు వచ్చి చెడగొడితే, ఇగో నేను కోల్డ్ స్టోరేజ్ పెట్టించాను, దాన్ని వాళ్ళు చెడగొట్టారు అని చెప్పొచ్చు. నువ్వు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నువ్వు చేసావా? ఇది అంటే ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఇప్పుడు టమాటా రైతులు ఎదుర్కొంటున్న సమస్యకి నేను చెప్పేది సంబంధం లేదు. నేను దయచేసి రైతులు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నది ఇప్పుడు సమస్య, ఆ సమస్యకి పరిష్కారం కాదు, ఆ సమస్యకి సమాధానం కాదు. కాకపోతే ఈ గొడవ చేస్తున్న వైసీపీ వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని అడుగుతున్నాను నేను. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీకు మన దగ్గర పండే టమాటా నుంచి పల్పు తీయటానికి సాధ్యం కాదు. అది ఊరికి తినాల్సిందే, కూర పప్పు చేసుకొని తినాల్సిందే తప్ప పల్పు చేసుకోవాలంటే ఈ టమాటా పనికి రాదు. కాబట్టి టమాటా దిగుమతి చేసుకుంటారు. అంటే మనం పల్పు తీసే వెరైటీ అన్న పండించాలి, లేదు ఇదే టమాటా వేయాలి అంటే కోల్డ్ స్టోరేజ్ అన్న పెంచుకోవాలి, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే, మీకు ఎక్కడికక్కడ ఈ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఎట్లా పెంచాలి అనేది చూస్తూ ఉన్నారు. అది చూడటమే కాకుండా మీకు అనంతపూర్ని హార్టికల్చర్ హబ్గా చేసి, అనంతపూర్లో పండిన పండ్లని ఢిల్లీ వరకు తీసుకెళ్ళాలి అని ప్రత్యేకంగా ఒక ప్రణాళిక వేసుకొని
రైల్ ట్రాన్స్పోర్ట్ రెడీ చేస్తున్నారు, ఆల్రెడీ చేసేసారు. ప్లస్ మీకు కొన్ని మార్కెట్లు ఉంటాయి, చెన్నై మార్కెట్ కానీ బెంగళూరు మార్కెట్ కానీ, ఇటువంటి మార్కెట్లకి అక్కడ ఈ ఉత్పత్తి లేకపోతే దీన్ని తీసుకెళ్ళాలి. ఇటువంటి రకరకాల చర్యలు, అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రోడ్డు నెట్వర్క్, రైలు నెట్వర్క్ అయితే తప్ప ఇటువంటి సమస్యలు సాల్వ్ కావు. అంటే మార్కెటింగ్ చేసుకోవాలి. రైతు మార్కెటింగ్ చేసుకునే స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఒక్క రోజులో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేయదు. రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు ఒకే ప్రభుత్వం కంటిన్యూ అయినట్టయితే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కంటిన్యూ అయినట్టయితే, ఇటువంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకి, లాజిస్టిక్ సౌకర్యాలని సెటరైట్ చేయటానికి ఒక వెసులుబాటు ఉండేది. మధ్యలో 5 సంవత్సరాల రాక్షస పాలనతో అవన్నీ బ్రేక్ అయిపోయినాయి. అందుకని డిలే జరుగుతూ ఉన్నది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని స్కీముని మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. అసలు ఆ స్కీమ్ పెట్టిందే చంద్రబాబు నాయుడు. మొత్తం ఇండియా మొత్తంలో ఎక్కడా లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టుకున్నది. దాని గురించి కొత్తగా ఈ జగన్మోహన్ రెడ్డి నేనే ఇంప్లిమెంట్ చేశానని చెప్పుకుంటూ ఉంటాడు. అది తప్పు. అది అతనికి తెలియదు. అతనికి గత ప్రభుత్వం ఏం చేసిందో తెలియదు కదా, అతనికి పెద్దగా నాలెడ్జ్ లేదు దీనికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని బడ్జెట్లో పెట్టాడు, డబ్బులు ఇంత ఖర్చు పెడతామని చెప్పాడు, కానీ అందులో నుంచి ₹1 ఖర్చు పెట్టలా. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏ రైతుకి ఇబ్బంది వచ్చినా ఖర్చు పెట్టలా. ఇప్పుడు మీకు ఈ 20 నెలల కాలంలో, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 20 నెలల కాలంలో పొగాకు రైతు దగ్గర కొన్నారు, పత్తి రైతు దగ్గర కొన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళని ఎక్కువ ఇది చేసి నిబంధనలు సడలించి కొనుగోలు చేశారు. మీకు మామిడి రైతులు, అది తోతాపురి రైతు వెరైటీ ఒక్కటికి ప్రాబ్లం వస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ పొంగనూరు మాజీ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పల్పు పరిశ్రమలు ఉంటే ఆ పల్పు పరిశ్రమల వాళ్ళు ఇబ్బంది పెట్టి తోతాపురి మామిడి కొనటం బంద్ చేశారు. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి, మీరు కొనాలి, ఈ రేటుకు మీరు కొనకపోతే మీరు మిగిలిన రేటు మేమిస్తామని చెప్పి మార్కెట్ ఇంటర్వ్యూన్ అయింది తోతాపురి మామిడి విషయంలో. అరటి రైతులకు కూడా మార్కెట్లోకి ఇంటర్వ్యూన్ అయ్యారు. మీకు ఏదైనా సరే ప్రాబ్లం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏంటంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఫండ్ ఖర్చు పెట్టాలి అంటే ధరల పతనం ఒక 25-30% పతనం అయితే తప్ప పెట్టడానికి వీల్లేదు. దాన్ని సడలించారు. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటం వల్ల మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ని ఖర్చు పెట్టడానికి నామ్స్ ని సడలించుకున్నారు. దానివల్లే రైతులకి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి చర్యలన్నీ తీసుకుంటున్నారు. లాజిస్టిక్స్ ప్రాబ్లం లేకుండా చూస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నారు. ఇవన్నీ ఒకే రోజు కంప్లీట్ అయ్యేవి కాదు. ఇప్పుడు టమాటా రైతులకి మీకు తెలంగాణలో ఇంతకన్నా పెద్ద ప్రాబ్లం ఉంది. మీరు అనకాపల్లి గురించే ప్రస్తావిస్తున్నారు, కానీ నేనే చెప్పా కదా, మదనపల్లిలో కూడా క్రాప్ ఎక్కువ వచ్చింది. మదనపల్లి మార్కెట్ మొత్తం టమాటాలే ఉన్నాయి. అంటే రైతు కూడా అదే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నది, మీరు సహజ ప్రకృతి వ్యవసాయం చేయండి, ఎక్స్పోర్ట్ చేయడానికి వీలు ఉంటుంది. మీరు ఈ క్రిమిసంహారక మందులు, ఎరువులు వేసి పండిస్తే దాన్ని ఎక్స్పోర్ట్ చెయ్యలేము అని ఆయన క్లియర్గా చెప్తూనే ఉన్నాడు. మీకు తెలియదు కానీ కుప్పంలో ఒక ఇజ్రాయెల్ ప్రాజెక్టు పెట్టినప్పుడు మీకు పెద్ద బెంగళూరు మిర్చి అంటారు కదా, బెల్ పెప్పర్, అది బేబీ కార్న్, ఇటువంటివి పండించి ఎక్స్పోర్ట్ చేశారు. అప్పుడు కుప్పం రైతులందరూ దే ఆర్ వెరీ హ్యాపీ. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి కుప్పం ఇజ్రాయెల్ తరహా ఫార్మింగ్ మీద చాలా ఉద్యమం చేశాడు, రైతుల్ని రెచ్చగొట్టాడు. ఆ రైతుల పొలాలన్నీ తీసేసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి ప్రచారాలు చేశారు. అంటే కొత్త కాన్సెప్ట్స్ తీసుకొచ్చి కొత్త పంటలు పండించి వాటిని ఎక్స్పోర్ట్ చేద్దాము, ఎక్స్పోర్ట్ మార్కెట్కి అనుగుణంగా చేద్దాము అనుకునే చంద్రబాబు నాయుడికి దాన్ని చెడగొట్టే వీళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు టమాటా రైతుకి కష్టం లేదా అనను, కానీ రైతుల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తూ ఉన్నది. కొన్ని ఎవరి చేతుల్లో ఉండవు. థాంక్యూ సార్. నమస్కారం.